ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదని, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి నారాయణ, సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం పట్టిందని, కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని చెప్పారు. మెడికల్ కాలేజీలు సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఆ సంస్థ తయారు చేసిన స్టార్టప్లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నామని తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా, ఆరోగ్య బాంధవుడిగా, నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తోన్న మా ప్రీతమ నాయకులు, మా శ్రేయోభిలాషి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడాల మధు, నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు.